ఆదేశానుసారం కేంద్రీయ కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం. మరి కేంద్రీయ కార్యక్రమాలు రాష్ట్రంలో నుండి 170 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలులో ఈ కేంద్రీయ కార్యక్రమాలు కార్యక్రమాలు జరగడం వల్ల రావడం ఆలస్యమైందని చెప్పి ఆలస్యమైనందుకు క్షమించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. 3 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అందరూ కూర్చోండి, సభలాగలేదు. వారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అందరూ కూడా గమనిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గారు పార్టీలు చూడలేదు. పేదవాడు ఉంటే పేదవారికి సంక్షేమ పథకాలు రావాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఆదరణ రాజశేఖర గారి పెన్షన్ కానీ ఇల్లు కానీ ఏదని ఆరోగ్య పార్టీ చూడకుండా ఆదరణ రాజశేఖర గారు సేవ చేసిన జరిగింది. మరి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఒకసారి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళకే సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు. పెన్షన్లు రావాలంటే తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకోవాలి. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళైతే 35 ఏళ్ళకే పెన్షన్ ఇస్తారు. అదే వైఎస్ఆర్ మామూలు పేదవాళ్ళకి ఉన్నటువంటి మామూలు కార్యకర్తలకి మామూలు మనుషులకైతే 70 సంవత్సరాలకు వచ్చిన పెన్షన్ ఇచ్చే పరిస్థితులు లేవు. ఇటువంటిది ఇంత దుర్మార్గమైన పరిపాలన గతంలో ఎవ్వరు కూడా చేయలేదు. అదే రాజశేఖర రెడ్డి గారు మరి చంద్రబాబు అనుకున్న వ్యత్యాసం మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం తెలియజేసుకుంటా ఉన్నాం. రాజశేఖర గారి పరిపాలనలో ఎంతో సుఖ సంతోషంతో ఉన్నారు. వర్షాలతోటి కూడినటువంటి రాజశేఖర రెడ్డి పరిపాలన రామరాజ్యంగా బయలుదేరింది. ఈ రోజు ఈ బలిబాబు గారు వచ్చి అసలు వర్షాలు పడ్డాయి, సార్ 2 రోజులు వర్షాలు పడ్డాయి అన్నారు. ఆ ఒక తెలుగుదేశం నాయకుడు అన్నాడు, ఆ వర్షాలు ఎందుకు పడ్డాయంటే చంద్రబాబు నాయుడు అన్ని కాలం ఉన్నాడు కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళే మా ప్రభుత్వం ఉంటే వర్షాలు కూడా వచ్చి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే నిజంగా సిగ్గు చేయడం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరి దయతోటి నేను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి 5సారి ఓడిపోవడం నేను వాస్తవాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. ఎందుకంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి న్యాయం చేయాలని ఎందుకు ఓడిపోయానని చెప్పి బాధ కలిగింది. కొన్ని రోజులు మీకు అందుబాటులో అయిపోతుందుకు క్షమించాలని కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఏ పరిస్థితిలో రాబోయే ఎలక్షన్స్ లో మీ అందరితో తప్పకుండా గెలుస్తుంది, దయతో అందరూ గెలుస్తారని తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పోలీస్ కేసులు కానీ వీటన్నింటి కూడా అన్ని రకాలుగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఏం చేస్తున్నానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా మీ అడిగితూ ఉంటాను. తప్పకుండా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. మరి అందరూ కూడా మాట్లాడే వాళ్ళు కొద్దిగా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. రాష్ట్ర మహిళా కౌన్సిల్ రామమ్మ గారిని కొత్తపట్నం మండలం గారి ఆదేశానుసారం మన ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పెట్టడం జరిగింది. ఎక్కడ ఏ నియోజకవర్గం చూసినా కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ తెలుగుదేశం పరిపాలన ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజలు విసుగు చెందుతున్నారు. ఖచ్చితంగా చరమగీతం పాడతారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా మన జిల్లాలో కరువు తీవ్రంగా ఉంది, పట్టించుకునే నాదుడు లేడు.
దీనికి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేవు. నిజంగా చాలా బాధగా ఉందని చెప్పి తెలియజేసుకుంటాను. మూడు రోజులు ప్లేనరీ సమావేశం 3 రోజుల జిల్లా నియోజకవర్గాల్లో జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల ప్లేనరీ సమావేశాలు జరుగుతున్నాయి. 5వ తేదీకి ముగిస్తాయి. మళ్ళా కూడా ఈ ప్లేనరీ సమావేశాలు జిల్లా స్థాయిలో 21 నాడు ఈ నెల 21 నాడు ఒంగోలులో ఈ జిల్లా స్థాయిలో ప్లేనరీ సమావేశం జరుగుతుంది. మరి ఆ సమావేశంలో అన్ని కూడా తీర్మానాలు కూడా చేసి మళ్ళీ రాష్ట్ర నాయకులు పంపించడం జరుగుతుందని తెలియజేసుకుంటాం. జిల్లాలో పాదయాత్ర చేస్తారని త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున చేయాలని ఆలోచన ఉంది. ఖచ్చితంగా త్వరలోనే చేస్తాం. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు రామాయపట్నం పోటీ గురించి చూద్దాము అన్నది తప్పితే దానికి కరెక్ట్ వాగ్దానం అయితే దాని గురించి మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు గతంలో మేమేం అభివృద్ధి చేయలేదని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది నాయకులు. గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జిల్లాలో ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత మాదే. ఒక పక్క వెలుగొండ ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అట్లానే మల్లవరం ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది. అట్లనే రామతీర్థం రిజర్వాయర్ చేయడం జరిగింది. అట్లా ఒంగోలుకు సంబంధించి ఉల్చి చెక్ డ్యామ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాజశేఖర్ గారి టైంలో మా టైంలో జరిగినాయి. వాళ్ళు ఏందో ఆర్భాటం చేసి రోడ్డు మీద రోడ్డు వేసి మేమేదో అది చేసాం ఇది చేసామని మాట్లాడుతున్నారు. అసలు ఒంగోలు నియోజకవర్గం సంబంధించి ఈ ఎమ్మెల్యేని అభివృద్ధి చేశాను, మా పైన ఎమ్మెల్యే అభివృద్ధి చేయాలని మాట్లాడుతున్నాడు. మేము రిమ్స్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, ఉల్చి చెక్ డ్యామ్ నిర్మించాము, ఒంగోలు రూరల్ మండలానికి మల్లవరం నుంచి నేరుగా మంచినీళ్ళు వచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇట్లా రకరకాలుగా రోడ్డు చేయడం జరిగింది. అసలు ఒంగోలుకి కార్పొరేషన్ చేసిన ఘనత ఎవరికి దక్కింది? ఒకసారి మేము కార్పొరేషన్ తీసుకొస్తే ఇప్పుడు నిధులు ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఆ డబ్బులు ఖర్చు పెడతాను నేనేదో చేశాను మాట్లాడుతూ ఉన్నాను. కార్పొరేషన్ రావడం వల్ల ఈ పనులు ఎక్కువ రావడం, నిధులు ఎక్కువ ఏర్పడటం వల్ల ఇప్పుడు పనులు చేయడం జరిగింది. అంతేగాని వాళ్ళు ఏదో గొప్పతనంగా మేమేదో చేసామని చెప్పి మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. మేము కాలనీలో ఉన్నట్టు ఒంగోలు శివాల కాలనీలో ఎన్ని రోడ్లు వేసామో, ఎంతమందికి పైప్ లైన్ ఇచ్చామో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా నిర్మించడం కూడా జరిగింది ఒంగోలులో. అంతే మేము ఆర్భాటంగా ఇప్పుడు చెప్పుకోలేదు. వీళ్ళు ఒక రోడ్డు వేసేది 2 శిలాపలకాలు వేసుకొని